ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25వ సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను రిలీజ్ చేయడం మనం చూసాం. ఈ వార్షిక బడ్జెట్ మనం గమనించినట్లయితే మరి ఫిబ్రవరి నెలలో గత పాత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఎలక్షన్ అయిన తర్వాత కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం మరి జూన్ నెలలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం ఈ నవంబర్ నెలలో ఈ బడ్జెట్ని తీసుకురావడం గమనిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ మనం గమనించినట్లయితే 2,94,427 కోట్లు టోటల్ మన రాష్ట్రం యొక్క బడ్జెట్ అంచనాలను ప్రభుత్వం మన ముందు ప్రతిపాదించింది. అందులో దళితులు కానీ, ఆదివాసీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీస్ కానీ, వెనుకబడిన వాళ్ళు కానీ వారి అభివృద్ధికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ వాళ్ళు 162,476 కోట్లను మనకి ప్రతిపాదించారు. ఈ 162,476 కోట్లలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సప్లైడ్ చట్టం ఉంది. ఆ సప్లైడ్ చట్టం ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాలి. ఈ ఆంధ్రప్రదేశ్లో 16.4% ఉన్నటువంటి ఎస్సీకి 26,646 కోట్లు కేటాయించాలి. కానీ ఈ బడ్జెట్లో 18,497 కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే ఎస్టీలు ఆంధ్రప్రదేశ్లో 5.3% జనాభా ఉన్నారు. వారికి 8,611 కోట్లు కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం. కానీ ఇక్కడ 7,557 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఈ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ సప్లైడ్ చట్టం ఉన్నప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు అనేది ఎక్కడ కూడా కేటాయించలేదు.